సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తారని భక్తులు నమ్మకంగా భావిస్తూ ఉంటారు. అందుకే భక్తులు దేవిని తమ సొంత ఆడపడుచులా భావించి ప్రేమతో బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా నంగునూరు గ్రామ పద్మశాలి సంఘం మహిళలు కొత్త కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లం కలిపి వండుకొని పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో అలంకరించి దీపం వెలిగించి డప్పు చప్పులతో నల్లపోచమ్మ దేవాలయం వరకు ప్రదర్శనగా తీసుకెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అనంతరం నల్లపోచమ్మ దేవాలయ ఆవరణలో వనభోజనాల కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు రచ్చ సిద్ధు, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, ఆకుబత్తిని రాము, కుల పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.